నమస్తే, వెల్కమ్ టు ఆకాశ న్యూస్. ఈ రోజు బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. వైసీపీ నేత మాజీ మంత్రి సియగిరి అప్పలరాజు విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అప్పలరాజు విద్య నేపథ్యాన్ని ప్రస్తావించిన జగన్ ఆయన 10వ తరగతిలో స్టేట్ ఫస్ట్ వచ్చారని, సొంత కష్టంతో డాక్టర్ అయ్యారని అన్నారు. లోకేష్ విద్యా ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ డొనేషన్ ద్వారా సీటు తెచ్చుకోలేదని, తన ప్రతిభతోనే ఎదిగారని అప్పలరాజుకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. అలాగే అప్పలరాజు కెరీర్ దెబ్బతీయాలని ఉద్దేశంతోనే ప్రమాదాన్ని కుట్రగా మార్చారని ఆరోపించారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడుపై జగన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అప్పలరాజు విషయానికి ఒకసారి వద్దాం. అప్పలరాజు అనే వ్యక్తి 10వ తరగతిలో హీ వాజ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్. అప్పలరాజు అనే వ్యక్తి వీళ్ళ నాన్న 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి అవార్డు ఇచ్చినాడు. వీళ్ళ నాయనకు స్టేట్ ఫస్ట్ అవార్డు ఇచ్చినాడు. చదువుల్లో ఆ స్థాయికి పోయిన వ్యక్తి తన సొంత కష్టం మీద డాక్టర్ అయ్యాడు. లోకేష్ మాదిరి డొనేషన్ కట్టి స్టాన్ఫోర్డ్లో సీట్ తెచ్చుకోవాలా. సొంత కష్టం మీద కష్టపడి చదివి డాక్టర్ అయినాడు. డాక్టరే కాదు, ఎండి కూడా చేశాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా, ఎండి కూడా చదివినాడు. చదివి ఒక మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత నేను టికెట్ వైఎస్ఆర్సీపీ తరఫున టికెట్ ఇస్తే ప్రజల ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా అయ్యాడు. దాని తర్వాత మన పార్టీలో మంత్రిగా కూడా పనిచేశాడు. అంటే ఒక బీసీ నాయకుడు, ఒక అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదివి మంచి డాక్టర్గా పేరు తెచ్చుకొని ఒక ఎమ్మెల్యే అయి, ఒక మంత్రి అయి, ఒక బీసీ నాయకుడిగా తాను ఎదిగితే అలాంటి మనిషిని ఫినిష్ చేయడం కోసం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం ఒక తప్పుడు కేసును, ఒక యాక్సిడెంట్ను ఒక కుట్రగాను, ఒక హత్యగాను దాన్ని వక్రీకరించి మలచి తన కెరియర్ను నాశనం చేయాలని, తన క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని, అప్పలరాజును నాశనం చేయాలి అని చెప్పి ఇంత దుర్మార్గపు ఆలోచన, ఆ దుర్మార్గపు ఆలోచన చేసే దాంట్లో కూడా కనీసం ఈ 18 ఏళ్ళ పిల్లాడు, ఈ పిల్లోడు జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదంటే నిజంగా అడుగుతా ఉన్నా. 80 ఏళ్ళ వయసు వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు. మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని అడుగుతా ఉన్నా. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం నర్సంపేటలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు తీవ్ర దిగ్బంధానికి గురయ్యారు. నర్సంపేట ప్రాంతమంతా శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన నివాసానికి పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజాప్రతినిధులు చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. ప్రజలతో మమేకమై పనిచేసిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డిని గుర్తు చేసుకుంటూ పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతితో నర్సంపేట నియోజకవర్గంలో తీరని లోటు ఏర్పడిందని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పందించారు. పేపర్ లీక్ మాఫియాపై కఠిన చర్యలు తప్పదని స్పష్టం చేస్తూ మరో వీడియో సందేహాన్ని విడుదల చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే పేపర్ లీక్ గ్యాంగులను ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టబోమని ప్రధాని హెచ్చరించారు. యువతకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, పరీక్షల వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ప్రధాని తాజా వ్యాఖ్యలు రాజకీయంగాను విద్యార్థులను ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. साथियों, विश्वस्त परीक्षा पद्धति, इसके लिए हम लगातार एक के बाद एक कदम उठा रहे हैं. टास्क फोर्स की रचना हो, फास्ट ट्रैक की और रचना हो, राज्यों के सुझावों को ध्यान में लेना हो, क्योंकि पिछले कई दशकों से हर राज्य और केंद्र सरकार इस प्रकार की पेपर लीक की परेशानी झेल रहा है. बच्चों के भविष्य को भी इसके कारण संकट पैदा हो रहा है. इन सब को ध्यान में रखते हुए देशव्यापी सभी राज्यों में भी और केंद्र में भी शिक्षा पद्धति में सुधार अनिवार्य हो गया है. टेक्नोलॉजी के भरपूर उपयोग की आवश्यकता हो गई है और साथ साथ फिर से कोई पेपर माफिया, पेपर लीक करने वाली गैंग, देश के बच्चों के भविष्य के साथ खिलवाड़ करने वाली गैंग, उनको बख्शा नहीं जाएगा. इसलिए कठोर कानूनों की भी जरूरत है. हम संसद में बिल लेकर के गए थे और जैसा मैंने आपको वादा किया था, गत 2 दिन संसद के दोनों सदनों ने, अधिकतम माननीय सांसदों ने विस्तार पूर्वक उससे चर्चा की है और आज दोनों सदनों ने इस कठोर कानूनों वाले, प्रावधानों वाले इस बिल को पास कर दिया है. अब विश्वस्त परीक्षा पद्धति की दिशा में जाने में एक महत्वपूर्ण काम पूर्ण हुआ है. काम आगे भी चलता रहेगा. हम ऐसी परिस्थितियों को लंबे समय तक नहीं चलने देंगे. इस विश्वास के साथ साथियों, आइए हम सब मिल करके विकसित भारत के स्वप्न को पूर्ण करने के लिए कंधे से कंधा मिलाकर के चलें. बहुत बहुत धन्यवाद. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టుకు బయలుదేరారు. ఈ కేసు కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నమోదు చేసిన అక్రమ కేసుగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కోర్టు విచారణ నేపథ్యంలో కేటీఆర్ వెంట పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో నాంపల్లికి తరలి వెళ్లారు. మరోవైపు కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని అంశంపై రాజకీయ వర్గాలు ఆసక్తిని నెలకొంది.
గ్రామంలో వరద బీభత్సం కొనసాగుతుండగా హృదయాన్ని కదిలించే ఒక దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరద నీటితో చుట్టుముట్టిన ప్రాంతంలో నిద్రలో ఉన్న ఒక చిన్నారిని రక్షణ సిబ్బంది అత్యంత జాగ్రత్తగా ఎత్తుకుని సురక్షిత ప్రాంతానికి తరలించిన ఘటన అందరినీ భావోద్వేగానికి గురి చేస్తుంది. వరదల కారణంగా గ్రామాలు పట్టణాల జలదిగ్బంధంలో చిక్కుకోగా వేలాది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో సహాయక బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. ప్రాణాలు సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న రక్షణ సిబ్బంది ధైర్య సాహసాలకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వారి సేవాభావానికి ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కర్నూలు హైకోర్టు బెంచ్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తారని మంత్రి నారా లోకేష్ ప్రకటించడం రాజకీయ వర్గాలు ఆసక్తి రేపుతుంది. ఇదే సమయంలో గతంలో కర్నూలులో హైకోర్టు ఎందుకు మహా అయితే 2 లేదా 3 జిరాక్స్ షాపులు మాత్రమే వస్తాయంటూ టీడీపీకి మద్దతుగా ఉన్న మీడియా సంస్థలు ప్రచారం చేశాయంటూ సోషల్ మీడియాలో పాత కథలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి వ్యాఖ్యలు ఇప్పుడు హామీలపై రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. కర్నూలు హైకోర్టు బెంచ్ అంశం మళ్ళీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని 90 రోజుల్లో కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖ కర్నూలు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా. ఆనాడు పాదయాత్రలు ఇచ్చిన ప్రతి హామీని గుర్తుపెట్టుకున్నా, ప్రతి హామీని బుక్ లో రాసుకున్నా. ఒక పద్ధతి ప్రకారం హామీలు నిలబెట్టుకుంటా వెళ్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురంలో పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర వివాదం నెలకొంది. మాతృశ్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక మహిళ మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించిన బహుజన చైతన్య వేదిక అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణతో హిందూపురం సిఐ రాజగోపాల్ నాయుడు దురుసుగా ప్రవర్తించాలనే ఆరోపణలు వెలువడ్డాయి. ఆయనను బూతులు తిట్టడంతో పాటు బూటుకాలితో తన్నారంటూ ఆరోపణలు రావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు సిఐ రాజగోపాల్ నాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పుట్టపర్తి ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టాయి. ఈ ఘటనపై పోలీసు శాఖ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సార్ న్యాయంగా మాట్లాడుతున్నారు. కాదు సార్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం ఎంతో బాధాకరమని బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ప్రజలతో నిత్యం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ప్రజా నాయకుడిగా ఆయనను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర మరవలేనిదని, ఉద్యమ స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు
చిరస్మరణీయమని వినోద్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పెద్ద సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అభివృద్ధి జరగవలసినటువంటి ఈ సమయంలో వారు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నల్లబెల్లి మండల కేంద్రంలో వారు జన్మించడం జరిగింది. వారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఒక శాసనసభ్యుడిగా, రాష్ట్ర నాయకుడిగా ఎదగడం జరిగింది. వారు రాజకీయ చరిత్ర చూస్తే చిన్నతనం నుండే సామాజిక స్పృహ, ప్రజల సమస్యలు తీసుకొని పనిచేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. చిన్నతనంలోనే కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు నర్సంపేట నియోజకవర్గంలో ఘర్షణలు ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ప్రాంతం అది. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ కార్యకర్తగా, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాటి అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన పనిచేసిన సందర్భంలో 2001లో కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించడం, జూన్ మాసంలో హన్మకొండ నగరంలో ఒక పెద్ద బహిరంగ సభ కేసీఆర్ గారు నిర్వహించి దాంట్లో ప్రసంగించిన తర్వాత వరంగల్ జిల్లాలో వాతావరణం చాలా పెద్ద ఎత్తున మార్పు జరిగింది. మరి బియ్యాల జనార్దన్ రావు గారు, ప్రొఫెసర్ గారు, అదేవిధంగా సహోదర్ రెడ్డి గారు, సీనియర్ న్యాయవాది వరంగల్లో, వారు ఇద్దరు వెళ్లి సుదర్శన్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమంలో పోటీ చేయాలని చెప్పినప్పుడు వారు ఎలాంటి సంకోచించకుండా మరి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు రైతు నాగలి గుర్తుపైన మరి వారు పోటీ చేసి బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించారు. వారిపైన నాడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తి నేటి రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి ముఖ్య సలహాదారు ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి గారు నాడు మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు జెడ్పీటీసీ నల్లబెల్లి పోటీ చేసినప్పుడు వారి చేతిలో వారు ఓడిపోవడం జరిగింది. 2006లో జిల్లా పరిషత్ టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఎన్నిక కాబడ్డారు. తదనంతరం వెంటనే కేసీఆర్ గారు గుర్తించి ఒక చురుకైనటువంటి కార్యకర్త అని చెప్పి మరి వారిని జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా వారిని నియామకం చేశారు. నాడు నేను హన్మకొండ ఎంపీగా ఉండే సందర్భంలో మరి మేమందరం కూడా చాలామంది మరి కష్టపడి పనిచేసి మరి ఆ గెలుపులో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మరి వారు చురుకైనటువంటి పాత్ర నిర్వహించారు. మరి ఒక మిలిటెంట్ కార్యకర్తగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పనిచేయడం జరిగింది. ఒక శాసనసభ్యుడిగా 2018 నుండి 2023 వరకు నర్సంపేట శాసనసభ నియోజకవర్గాన్ని చాలా గొప్పగా అభివృద్ధి చేయడం జరిగింది. వారు ఈరోజు మరి దేవాదుల నీళ్లు రామప్ప నుండి పాకాల చెరువులకి మరి ఈరోజు లిఫ్ట్ చేసి నింపడం అంటే అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఒక ఆలోచన. అది కేసీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఈరోజు పాకాల చెరువు కింద ఉన్నటువంటి వేలాది ఎకరాలకి మరి 2 పంటలు పండే విధంగా వారు శ్రద్ధ తీసుకొని మరి అభివృద్ధి చేయడము. కృష్ణా నదిపై ఉన్న అల్మట్టి జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. జూలై 31 ఉదయం 8 గంటల నాటికి జలాశయంలోకి 82,743 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదు కాగా 111,308 క్యూసెక్ల నీటిని అవుట్ఫ్లోగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో 67,500 క్యూసెక్లు స్పిల్వే గేట్ల ద్వారా, మరో 42,500 క్యూసెక్లు కేపీసీఎల్ పవర్ హౌస్ ద్వారా విడుదల అవుతున్నాయి. ప్రస్తుతం అల్మట్టి జలాశయంలో 114.570 టీఎంసీల నీటి నిల్వ ఉండగా గరిష్ట సామర్థ్యం 123.081 టీఎంసీలు, నీటి మట్టం 5,019.10 మీటర్ల వద్ద ఉంది. ఇన్ఫ్లో క్రమంగా తగ్గుతున్నప్పటికీ జలాశయ నీటి మట్టం నియంత్రించేందుకు అధికారులు విడుదలను పెంచారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని దిగువన ఉన్న జలాశయాలకు కూడా సమృద్ధిగా నీటి ప్రవాహం కొనసాగుతుంది.
విశాఖలో అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవానికి హాజరు కానున్న నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా సుమారు 3,000 మంది విద్యార్థులు భారీ ఎత్తున దింసా నృత్యం ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. గిరిజన నృత్యానికి ప్రతీకగా నిలిచే ఈ నృత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించేందుకు విద్యార్థులు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. వారి సమన్వయం, క్రమశిక్షణతో సాగుతున్న రిహార్సల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రదర్శన ప్రారంభోత్సవ వేడుకలో ప్రధాన ఆకర్షణగా విలువనుంది.